గిన్నెలు కడుగుతున్న జశ్వాంత్ బ్రో. ఏమో కళ్ళు తిరుగుతున్నాయి బ్రో. తెల్లగా ఉండాలి గిన్నెలు. గింత అంత మరకున్నా కూడా మాట వచ్చేస్తుంది. మంచిగా మంచిగా గడుగు. ఇట్లా గిన్నెలు అన్నీ కడిగి మనోడు రైస్ కుక్ చేస్తాడు అన్నట్టు. వద్దు, మన వస్తువు కాదు, మనం ముట్టుకోవద్దు. ఏం పర్లేదు రాకేష్, వచ్చినంత వరకు గీకు, గోర్లు అరిపోయేంత వరకు గీకు. సాయంత్రం కొనుక్కుందాం కానీ. మొత్తానికైతే మాకు ఒక రూమ్ దొరికింది. ఆ రూమ్లో పడ్డ కష్టాలు ఎవరు పడరు. ఒక రైస్ కుక్కర్ కొనుక్కున్నాం నిన్న కష్టపడి. పైసలన్నీ ఇద్దరి దగ్గర ఉన్న చిల్లర పైసలు పోయేసి ఒక రైస్ కుక్కర్ కొనుక్కున్నాం. కానీ మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి డాడీకి ఫోన్ చేసి మళ్ళీ ఒక 200 అనుకుని వాటర్ క్యాన్ కొనుక్కున్నాం. అవన్నీ కొనుక్కొని అది వీళ్ళు చూసి తట్టుకోలేరు. అందుకనే చూపిస్తలేరు. మంచి హై క్లాస్ రూమే చూద్దాం అనుకున్నాం కానీ మనల్ని ఒకటి మోసం చేసింది బ్రో. లేకపోతే నా హై క్లాస్ రూమ్లకే పెట్టాను. పోదాం హై క్లాస్ రూమ్లకే పోదాం కొద్ది రోజులు. మనకి ఇంకో బుజ్జిగాడు వచ్చిన తర్వాత అప్పుడు హై క్లాస్ రూమ్లోకి పోదాం. అట్లా మన బండి దీనికి అడిగాను ఫస్ట్. దీన్ని గంటని గ్లాసుని అడిగిండు. తర్వాత గిన్నె, రైస్ కుక్కర్లో కర్రీ వండుతాను. కొన్ని నీళ్ళు పోసి నానబెట్టు దాన్ని అంతలా. దాన్ని నానబెట్టిన తర్వాత ఆ గిన్నె పట్టుకో, గిన్నె అటు పెట్టు. ఏమి కష్టము, ఎంత కష్టం. ఎట్లా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోమని లేవగానే ఫుడ్ వచ్చేది, పడుకునే టైంలో ఫుడ్ వచ్చేది. ఇప్పుడు ఫుడ్ కోసం కష్టపడతాను. అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి బ్రో ఇప్పుడు? జెన్యున్ ఎప్పుడు ఎంత ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్? నా జెన్యున్ చెప్పనా, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 20 రూపీస్ అంతే ఉంటాయి అనుకుంటా. 20 రూపీసే ఉంటాయి. అది ఎందుకు బ్రో చెప్పాలి? కింద మాడిపోకుండా కదా. అవును, అది వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వాటర్ గిట్ట ఉంటే దాని కిందికి వెళ్ళిపోతున్నాయి. మస్తు ఆలోచిస్తారు బ్రో. నా సబ్బు కూడా కొనుక్కోవాలి ఇప్పుడు, మ్యాసూర్ శాండిల్. నువ్వు చేయవని మాకు తెలుసు బ్రో, నేను చేస్తా కదా. నాకే లేదంట సబ్బు ఇప్పుడు. ఏమున్నాయి, ఒక 2 రైడ్లు కొడితే సబ్బు వచ్చేస్తాయి. తప్పదు మరి. నా సబ్బు 50 రూపాయలు బ్రో. ఎందుకు బ్రో పనికి ఒక రైడ్ కొట్టేసి వచ్చే సబ్బు వస్తుంది. ఇంకా పోతే అటే పోవాలి, ఇటు రావద్దు. ఒక రైడ్ ఉండాలి. ఒక 2 గంటలు కడిగిండు, ఒక 2 బౌళ్ళు కడిగిండు. ఇప్పుడు రికావు కడుగుతాను నేను. మంచిగా మరక ఉండొద్దు. నీళ్ళతో పోవు బ్రో, జిడ్డు ఉంటుంది, మరక ఉంటుంది. సబ్బు ఉంటే సబ్బు స్క్రబ్బర్ కావాలి. సబ్బు తెచ్చుకుందాం అండి. ఏమి కష్టము, ఎంత కష్టం. మొన్న వీడియోల నుంచి నువ్వు ఇదే డ్రెస్ చేసుకుని తిరుగుతున్నావా? ఇంకా నేనైతే ఇదే డ్రెస్ చేసుకుని తిరుగుతాను 3 రోజుల నుంచి. ఇప్పుడు ఇవాళ స్నానం చేస్తే డ్యూటీకి పోతా. తొందరగా అడుగు.